తాజా 30 జీవితంలో ఉన్న చోటనే ఉండిపోకుండా ఉన్నత స్థానానికి ఎదగడానికి అప్పుడప్పుడు అవకాశాలు వస్తుంటాయి. వాటిని గుర్తించి పట్టుకోగలిగితే అద్భుతాలు ఆవిష్కృతమవుతాయి. బెంగళూరులో జరిగిన వండర్ చూస్తే ఈ మాట ఎంత నిజమో అర్థమవుతుంది. ఇక్కడ హెయిర్ కటింగ్ చేస్తున్న ఈయన పేరు రమేష్ బాబు. జుట్టు కత్తిరించినందుకు 75 రూపాయలు తీసుకుంటాడు. బెంగళూరు లాంటి సిటీలో ఇది చాలా చిన్న మొత్తం కిందే లెక్క. ఈ రమేష్ బాబు ఇప్పుడు కోట్లకు పడగలెత్తాడు. ప్రపంచంలోని ఖరీదైన పలు కంపెనీల కార్లు ఈయన దగ్గరున్నాయి. బెంగళూరులో బహుశా మరెవరి దగ్గర ఈయన దగ్గర ఉన్నన్ని లగ్జరీ కార్లు ఉండకపోవచ్చు. అత్యంత ఖరీదైన మెర్సిడెస్ మేబ్యాక్ కారుతో పాటు రోల్స్ రాయిస్, 11 మెర్సిడెస్ కార్లు, 10 BMW కార్లు, 3 ఆడి కార్లు, 2 జాగ్వార్ కార్లు ఉన్నాయి. జుట్టు కత్తిరించే వృత్తిలో ఉన్న వ్యక్తి ఇన్ని లగ్జరీ కార్లు ఎలా కొనగలిగాడు? ఏమిటి ఈయన చేతిలో ఉన్న మంత్రదండం? రమేష్కు 9 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఆయన తండ్రి చనిపోయారు. SSLC పూర్తి చేశాక రమేష్ చదువుకు గుడ్ బై చెప్పారు. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన వృత్తిలో అడుగుపెట్టారు. తన పనిలో మెలకువలు నేర్చుకున్నాడు. హెయిర్ స్టైలిస్ట్గా పేరు తెచ్చుకున్నాడు. ఆయన దగ్గరకు ధనవంతుల కటింగ్ కోసం వచ్చేవారు. ఇలా వారితో ఆయనకు పరిచయాలు ఏర్పడ్డాయి. ఈ పరిచయాలు కాలక్రమంలో ఆయనకు బాగా ఉపయోగపడ్డాయి. రమేష్ బాబు 1994లో ఒక మారుతి ఓమ్ని కారును కొన్నాడు. దీన్ని అద్దెకివ్వడం మొదలుపెట్టాడు. ఇప్పుడంటే ఓమ్నికి పెద్దగా విలువ లేదు. అప్పట్లో దీనికి కాస్త పేరుండేది. ఓమ్ని కారును రెంట్కి ఇవ్వడం రమేష్కు బాగా కలిసి వచ్చింది. దీంతో ఆయన కార్ల రెంట్ బిజినెస్లో ఉన్న భారీ అవకాశాన్ని గుర్తించారు. మరికొన్ని కార్లను కొని అద్దెకి ఇవ్వడం మొదలుపెట్టారు. వ్యాపారం క్రమంగా పుంజుకోవడంతో లగ్జరీ కార్లను కొని అద్దెకి ఇవ్వడం ప్రారంభించారు. ఇప్పుడు రమేష్ దగ్గర మొత్తం 150 లగ్జరీ కార్లున్నాయి. వీటిని కేవలం నమ్మకస్తులైన క్లయింట్లకు మాత్రమే అద్దెకిస్తుంటారు. 2011లో రోల్స్ రాయిస్ కొన్నాడు. దీంతో ఈయన పేరు జాతీయ స్థాయిలో మార్మోగింది. ఇప్పుడు రమేష్ బాబు పెద్ద కోటీశ్వరుడు. కానీ హెయిర్ సెలూన్ నడపడం మాత్రం ఆపలేదు. సెలూన్కు వెళ్లి కటింగ్ చేయడమూ ఆపలేదు. రోజు 4-5 గంటలు ఆయన సెలూన్లో గడుపుతున్నారు. ఈ రోజున పెద్ద స్థాయిలో ఉన్నప్పటికీ ఒకనాడు తిండి పెట్టిన వృత్తిని దూరం చేసుకోలేనని ఆయన చెబుతారు. ప్రస్తుతం రమేష్ బాబుకు 45 ఏళ్లు. ఇన్ని లగ్జరీ కార్లు ఎలా కొన్నావయ్యా అంటే దేవుడి దయ అని అంటారు. కష్టపడ్డాను, దానికి దేవుడి కృప తోడైంది అని వినమ్రంగా చెప్తారు. ప్రపంచంలోని ప్రతి లగ్జరీ కారును కొనాలన్నది తన లక్ష్యమని ఆయన వివరిస్తున్నారు. చిన్నతనంలో తండ్రి చనిపోతే అమ్మ ఎంతో కష్టపడి పెంచిందని, ఆ రోజుల్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటానని వివరిస్తున్నాడు. డియర్ నెటిజన్స్, ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి.